హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చింది దేవీపురము. ఇక్కడ లోపల టెంపుల్ ఉందన్నమాట. ఎక్కడంటే సబ్బవరం అండి. సబ్బవరం దగ్గర 2 కిలోమీటర్లు సబ్బవరం జంక్షన్ కి. పురం లోపలికి అనమాట, ఊరు లోపలికి ఇప్పుడు మేము నడుస్తున్నాం 1 కిలోమీటర్. అదే అమ్మవారి టెంపుల్ ఉందంట. చాలా మంది వచ్చి మొక్కుకుంటారు, అనుకున్నవి నెరవేరుతాయని చెప్తుంటారు. మేమైతే గాజువాక నుంచి మేము డే పాస్ తీసుకున్నాము. సో బస్ నెంబరు 311 బోల్డ్ అని ఉన్నాయి కదా బస్సులు. సబ్బవరంకి చాలా బస్సులు ఉన్నాయి. సో ఆర్టీసీ బస్సులు. మేమైతే డే పాస్ తీసుకున్నాము. ఎవరైనా రావాలనుకుంటే సబ్బవరం బస్సు, డైరెక్ట్ బస్సు ఉంది. సబ్బవరం వరకు వచ్చి అక్కడ నుంచి దేవీపురం, సబ్బవరం వరకు వచ్చి అక్కడ నుంచి బస్సులు వస్తాయి, రన్నింగ్ ఆటోలు కూడా ఉన్నాయి దేవీపురంకి. దేవీపురం అంటే వచ్చి తీసుకొచ్చేస్తారు. కానీ ఎవరైనా వచ్చేటప్పుడు ఆటోలో రండి, ఆటోలో అయితే ఇటు సైడ్ దించుతారు. మేము వచ్చేసి చిన్న ఇది చేసామన్నమాట, చిన్న సాహసం చేసాము. అంటే హైవే రోడ్లో దించుతారు కదా, సెంటర్లో బార్కెట్లు వేస్తున్నారు, మేము అవి దూకొచ్చామన్నమాట. మీరైతే ఆటోకి వచ్చారంటే ఇటు నుంచి ఇటువైపు దించేస్తారు చక్కగా. సో మేము వాకింగ్ చేసుకొని వెళ్తున్నాము. వాకింగ్ చేస్తుంది చూడండి, చెమట పెట్టేస్తుంది. ఇదంతా కూడాను అడవిలాగా ఉంది, మొత్తం జీడి చెట్లు. ఏదైనా ఒక ఎలుగుబంటి వచ్చిందంటే అంతే సంగతి. మనం ఇప్పుడు దర్శించుకోబోతుంది శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయము. ఈ ఆలయం వచ్చేసి నిర్మించినది నిశ్చల ప్రహ్లాద శాస్త్రి గారు. ఈయన్ని అమృతానంద సరస్వతిగా పిలుస్తుంటారు. ఈయన ధ్యానంలో ఉండగా అమ్మవారు సాక్షాత్కరించారు. అమ్మవారు తనకి ఆలయాన్ని నిర్మించమని ఆయనకి కొన్ని సూచనలు చేశారు. అమ్మవారి సూచనల మేరకు ఈ ఆలయాన్ని శ్రీచక్రం ఆకారంలో నిర్మించారు. ఈ ఆలయంలో గోశాల కూడా ఉంది. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు కూడా జరిపిస్తారు. ఈ ఆలయంలో 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తుతో 9 ఆవరణలతో నిర్మించారు. దేవి ఖడ్గమాలలో ఉన్న 108 పరిచారకులను మూర్తులను ఇక్కడ అమ్మవారి రూపాలుగా ఇక్కడ మనం చూడవచ్చు. శాస్త్రి గారు ఈ ప్రదేశాన్ని పరిశీలిస్తూ ఉండగా త్రికోణాకారంలో ఒక ప్రదేశం కనిపించింది. అక్కడ ఆయన ధ్యానం చేయగా అక్కడ అమ్మవారు సాక్షాత్కరించింది. ధ్యానంలో ఆయన అక్కడ త్రవ్వి చూడగా అక్కడ శ్రీచక్రం బయటపడి, ఇక్కడ కామాఖ్య అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది. ఆ శక్తిపీఠం అడుగు భాగాన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ శివాలయము, దక్షవాటిక కూడా ఉంది. రుద్ర యాగాలు కూడా జరుగుతూ చూస్తున్నారు కదా. వీడియో అయితే అయిపోయింది. అంటే లోపలికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం, కానీ వాళ్ళు లోపలికి మొబైల్స్ అలౌ చేయట్లేదు, అందుకని వీడియో తీయలేకపోయాను. లోపల ఏముందంటే అమ్మవారు శక్తిపీఠం ఉంది, కామాఖ్య అమ్మవారి శక్తిపీఠం. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. అది మెయిన్ టెంపుల్. శివాలయాలు, శక్తికాలు ఉన్నాయి. లోపల రుద్రహోమాలు జరుగుతున్నాయి. ఎవరైనా చక్కగా జరిపించుకోవచ్చు. అలా ప్రశాంతంగా ఉంది. ఎవరైనా సరే చక్కగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలాగే పూజలు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట, హోమాలు జరిపించుకోవచ్చు. ఇంకా లోపల గోశాల కూడా ఉంది. లోపల ట్రస్ట్ ఉందన్నమాట, అంటే అన్నదానం నిర్వహిస్తున్నారు. అన్నదానంకి ఎవరైనా మనీ ఇవ్వచ్చు అనమాట. ఎవరికి ఎంత కలిగితే అంత మనీ ఇవ్వచ్చు ట్రస్ట్కి. చాలా బాగుంది గుడి. అసలు వీడియో ఫుటేజ్ లోపల తీసుకెళ్తే ఇంకా బాగుండేది. మొత్తం శక్తిపీఠాలే, కానీ అలా చేయట్లేదు. మనం చెప్తాం కదా, సహస్రనామాలు ఉంటాయి కదా శక్తివి. ఆ నామాలన్నీ కూడాను ఒక్కొక్క నామంకి ఒక్కొక్క అమ్మవారి పేరు కదా, ఆ పేర్లు గల అమ్మవార్లు అక్కడ ప్రతిష్ఠించున్నారు విగ్రహాలు. సో ఇది ఈరోజు వీడియో. ఇక్కడ మేము వచ్చింది సబ్బవరం వెళ్తున్నాం అనమాట. బస్ వాడు ఇక్కడ జంక్షన్ ఆపేశాడు. బ్రిడ్జ్ కిందకి వెళ్తే సబ్బవరం జంక్షన్లో చక్కగాను బస్సు వస్తుంది మనకి. ఇక్కడ మనం డైరెక్ట్గా గాజువాక వెళ్ళాలంటే అదే జంక్షన్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మేము అక్కడికి నడిచి వెళ్తున్నాము. సో ఈరోజు ఫుల్గా వాకింగ్ చేయాలో తెలుసు కదా. సో ఎవరైనా సరే ఈ దేవీపురం వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ అమ్మవారు చాలా మంచిదే అనిపిస్తుంది. చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉందన్నమాట, బాగుంది. ఎవరైనా దర్శనం చేసుకోవాలని చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.